పాషమైలారంలో నిన్న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు, స్థానిక కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా ఈ సంఘటన తదనంతర పరిణామాలన్నిటిని కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ చనిపోయిన వాళ్ళ శవాలను తొలగించడం కానీ, గాయాలపైన వాళ్ళను హాస్పిటళ్లకు తరలించడం, అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలా మంది ప్రాణాలను బలిగొన్నది. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో, ప్రభుత్వ అధికారులతో, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది. మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా, ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది అచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉండడం జరిగింది. అందులో దాదాపుగా 58 మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి, అధికారులకు టచ్లోకి వచ్చింది. మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా, లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా, ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు ₹10 లక్షల ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ₹5 లక్షల ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు, అదేవిధంగా ప్రభుత్వం కలిసి, పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం. వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది.
దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా, లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది, బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. నిన్నగాక మన గుల్జార్ హౌస్ లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా, ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలో అధికారులకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను, తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను, ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా 100% ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా నిలబడుతుంది. ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. వైద్యానికి సంబంధించి 100% సహాయం అందించాలనుకుంటుంది. అదే విధంగా క్షతగాత్రులకు, మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన. దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, చిన్న పాప ఉంది, చిన్న బాబు ఉన్నాడు, ప్రెగ్నెంట్ ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి. వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి అని డీజీపీ గారికి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చిన. వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. And also with the company officials, what is the preliminary reason why it appears to be? Because this has been here for 35 years, we understand. Why has such a major mishap happened suddenly? Preliminary information is there, but I cannot disclose. Why? Because the inquiry is going on. I wanted to find out all the details. Then only I can comment anything. Otherwise, if I comment something, it will take another turn. So, I don't want to make any comments at this juncture. Definitely we will see whatever concerns are there, whatever lapses are there, whatever regulation has to be implemented, we will examine everything. We will take a serious view on those incidents, and at the same time I have told my people to give 1 lakh for deceased family, death family and injured family, 50,000 for immediate expenditure. Next few days they cannot go for work or they cannot do anything. That is why I have told my people to give contingency fund from collector to these deceased families 1 lakh and 50,000. And at the same time I have told my people 1 crore rupees for death families, 10 lakhs rupees major that accident and limited whatever injuries are there, for them also 5 lakh rupees, and medical thing government will take care everything. So they need not worry about their medical treatment. 1 crore is compensation, 10 lakhs and 5 lakhs whoever is injured, for them also we are going to think government will take care everything. So they need not worry about their medical treatment. 1 crore. Examine all those cases individual, and we are there to provide education for their families. There is also a distinction between the migrant workers and others. You have done the review meeting. What does preliminary investigation say? And did the company follow all the regulations and any anything late to? Already our director labor department, director bylaws, they have inspected. They have given certain instructions to that concern.
but who is in charge, that person also has died in this accident. So we could not recover, we could not collect all those information. My team is there on the job. Definitely they will collect all those information. Then I will push you to. తప్పకుండా మీరు చెప్పిన విషయాలు అన్నిటి కూడా రాతపూర్వకంగా మా అధికారులకు ఇవ్వండి. మీరు చేసిన ఫిర్యాదును మొత్తం పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి కావాల్సింది ₹1,00,00,000. శాతంతో ఏం పని మిత్రమా? చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000 వాళ్ళకి వస్తాయి. ధన్యవాదాలు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, దామోదర, పొంగులేటి ఘటనా స్థలాన్ని చూశారు. ఘటన జరిగిన తీరును సీఎం మంత్రులకు వివరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు శిథిరాల తొలగింపు, ఇతర సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు సీఎం రేవంత్. మంత్రులు వీలైనంత త్వరగా రెస్క్యూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఫ్యాక్టరీ ఆవరణలోని అధికారులు, ఫ్యాక్టరీ ప్రతినిధులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలవనున్నారు సీఎం, మంత్రులు. ఫ్యాక్టరీలో నిన్న రియాక్టర్ పేలిన ఘటనలో 40 మందికి పైగా చనిపోయారు. 3 ఫ్లోర్ల బిల్డింగ్ నేలమట్టమైంది. ప్రస్తుతం 40 మంది చనిపోయినట్టు అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఫ్యాక్టరీ ప్రమాదంలో ఫైర్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్, పంకజ్ ఘటనా స్థలంలోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఒడిశా, బీహార్, ఏపీకి చెందిన వారే. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. పేలుడు ధాటికి కుప్పకూలిన శిథిలాలను తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లను తెప్పించారు. శిథిలాల కింద 15 మంది కార్మికులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దీంతో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. బాధితులను తరలించేందుకు అంబులెన్సులను సిద్ధం ఉంచారు. 2వ బ్లాక్లో మంటలు అదుపులోకి రాకపోవడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. డ్రోన్లను వినియోగించి లోపలి పరిస్థితి తెలుసుకున్నారు. 11 ఫైర్ ఇంజన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. గాయపడిన వారిని అంబులెన్సుల్లో దవాఖానాలకు తరలించారు. ఘటనా స్థలంలో వార్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. బాధితుల్లో కొందరి శరీరాలు 80% వరకు కాలిపోయాయి. 22 మందికి 25% కాలి గాయాలైనట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ పేలుడు ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. గోవన్ ప్లాంట్లోకి అడుగుపెట్టిన టైంలోనే పేలుడు జరిగింది. ప్రమాదం దాటికి ఆయన కారు నుజ్జునుజ్జైంది. బిల్డింగ్లోని రికార్డుల విభాగం పూర్తిగా కాలిపోయింది. గ్రూప్ యాజమాన్యం వస్తేనే పూర్తి వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాలిపోయిన డెడ్ బాడీలు ఎవరివో గుర్తించేందుకు DNA టెస్టులు చేస్తున్నారు అధికారులు. నిన్నటి నుంచి ఫ్యాక్టరీ ప్రమాదంలో ఫైర్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్, పంకజ్ ఘటనా స్థలంలోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఒడిశా, బీహార్, ఏపీకి చెందిన వారే. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. పేలుడు దాటికి కుప్పకూలిన శిథిలాలను తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లను తెప్పించారు. శిథిలాల కింద 15 మంది కార్మికులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దీంతో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. బాధితులను తరలించేందుకు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. 2వ బ్లాక్లో మంటలు అదుపులోకి రాకపోవడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. డ్రోన్లను వినియోగించి లోపలి పరిస్థితి తెలుసుకున్నారు. 11 ఫైర్ ఇంజన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. గాయపడిన వారిని అంబులెన్సుల్లో దవాఖానాలకు తరలించారు. ఘటనా స్థలంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. బాధితుల్లో కొందరి శరీరాలు 80% వరకు కాలిపోయాయి. 22 మందికి 25% కాలి గాయాలైనట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఈ పేలుడు ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు.
గోవన్ ప్లాంట్లోకి అడుగుపెట్టిన టైంలోనే పేలుడు జరిగింది. ప్రమాదం దాటికి ఆయన కారు నుజ్జునుజ్జయింది. బిల్డింగ్లోని రికార్డుల విభాగం పూర్తిగా కాలిపోయింది. గ్రూప్ యాజమాన్యం వస్తేనే పూర్తి వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాలిపోయిన డెడ్ బాడీలు ఎవరివో గుర్తించేందుకు DNA టెస్టులు చేస్తున్నారు అధికారులు. పటాన్చెరు పాసమైలారంలో కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక కమిటీ వేస్తామని తెలిపారు. ఇక మంత్రులు వివేక్, దామోదర నిన్నటి నుంచి ఇక్కడే ఉండి రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో ప్రమాదం జరగలేదన్నారు. ఘటనలో భారీగా ప్రాణనష్టం ఉందన్నారు. మంత్రులు ఎప్పటికప్పుడు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నారని వివరించారు. బాధితుల్లో బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఏపీకి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులకు కంపెనీ ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని వివరించారు సీఎం. పూర్తి స్థాయి విచారణ తర్వాత బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు కంపెనీ యాజమాన్యాలు ఫ్యాక్టరీల్లో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు సీఎం. ప్రమాదానికి గురైన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది అచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉండడం జరిగింది. అందులో దాదాపుగా 58 మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి, అధికారులకు టచ్లోకి వచ్చింది. మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా, లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా, ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు ₹10 లక్షల ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ₹5 లక్షల ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు, అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం. వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా, లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది, బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. నిన్నగాక మన గుల్జార్ హౌస్ లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా, ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమలలో ఇలాంటి
సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలో అధికారులకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను, తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను, ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా 100% ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడుతుంది. ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. వైద్యానికి సంబంధించి 100% సహాయం అందించాలనుకుంటుంది. అదే విధంగా క్షతగాత్రులకు, మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన. దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, చిన్న పాప ఉంది, చిన్న బాబు ఉన్నాడు, ప్రెగ్నెంట్ ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి. వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి అని డీజీపీ గారికి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చిన. ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ